జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరెందుకు ఇంత ఆనందపడిపోతున్నారు? ఏదో సామెత చెప్పినట్టు. మేనత్త కూతుర్లంటే ఆ మాత్రం ఆనందం ఉంటుంది కదా నిహారిక. సామెతలు గీమెతలు అంటూ వెటకారాలెందుకు? నేనన్నది వాస్తవమే కదా, ఇందులో వెటకారం ఏముంది? మీరిలా చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలు పెట్టుకుంటే చూసేవాళ్ల కంటికి సులకనైపోతామమ్మా. కాబోయే కోడలితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు అని అతిథికి చెప్పండి అత్తయ్య. నిహారిక అన్నది కూడా నిజమేనమ్మా. ఈ మధ్య నువ్వు ప్రతి చిన్నదానికి నిహారికతో వాదనకి దిగుతున్నావు. అది మంచి పద్ధతి కాదు. అది కాదా ఆంటీ? ఇంకేం మాట్లాడద్దు. వేదా, ఆ సుజాత చెల్లెలకు కూడా మంచి చీరతి. సరేనండి. సుజాతనైతే మనం ఎప్పుడూ చూస్తున్నాం కాబట్టి తనకి సరిపడ చీరను కొనగలిగాం. సుజాత చెల్లెల్ని ఇప్పటి వరకు మనం చూడలేదు. రంగు రూపం ఎలా ఉంటుందో తెలీదు. ఎలాంటి చీర కొనాలో అర్థం కావడం లేదు. సుజాత చెల్లెల గురించి నాకు తెలుసమ్మా. నువ్వెప్పుడు చూసావురా? రేయ్, మేమింతకు ముందు అడిగితే తన గురించి తెలియదన్నావు కదరా. సుజాత చెల్లెల్ని నువ్వెప్పుడు చూసావు? చెప్పరా. తన గురించి తెలుసన్నాను గాని చూశానని అనలేదు కదా నాన్న. చెల్లెలు ఎలా ఉంటుందో ఒకసారి సుజాత మాటల్లోనే విన్నాను నాన్న. ఎలా ఉంటుందంట? ఎలా అంటే అవనిలా 5.2 హైట్ ఉంటుందంట. అవనిలా పాలరాతి శిల్పంలా తెల్లగా ఉంటుందంట. ముక్కు తీరు, కన్నుల అందం అచ్చం అవనిలా ఉంటాయంట. చీర కడితే అవనికి అమిరినట్టే అమురుతుందంట. వినయ విధేయతల్లో ఏ ఆడపిల్లైనా తన దరి చేరలేదంట. అంత అందం, అనుకువ తన సొంతం అంట. అంటే అచ్చం అవనిలాగే ఉంటుందన్నమాట. అంతే కదా. సుజాత గారి చెల్లెల్ని గురించి వర్ణించినట్టు లేదు, ఆ వంకతో అవనిని పొగిడినట్టుంది. నీకు ప్రతిదీ అనుమానమైతే ఎలా నిహారిక? సుజాత చెల్లెలు ఎవరో కాదు అవనే అన్న విషయం అత్తయ్య వాళ్లకు నిహారికకు తెలిసిపోతుందేమోనని చాలా భయపడ్డాను. మీ మాటలు అలా ఉన్నాయి. నిహారికతో ఆడుకోవాలని అలా గేమ్ ఆడాను గాని నిజమెలా బయటపడనిస్తాను చెప్పు? ఏమో, నాకైతే చాలా కంగారుగా అనిపించింది. అవని, నీకు ఆ చీర చాలా బాగుంటుంది. అవునా? నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుందనుకో. థ్యాంక్స్. ఓన్లీ థ్యాంక్సేనా? నిజంగా ఫోన్ మాట్లాడాలని వచ్చాడా, లేదంటే ఆ వంక పెట్టుకుని అవని దగ్గరికి పోయాడా? ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. పైగా మీరు నిమిషం కనబడకపోతే ఆ నిహారికకు రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. ఫోన్ వంక పెట్టుకొని వచ్చానులే. ఆ విషయం కనిపెట్టలేదనుకుంటున్నారా? నిహారిక మనంత అమాయకురాలు కాదు, దేశముదురు. డోర్ ఓపెన్ చేసి ఒకే ఒక ముద్దిచ్చేయి, నేను వెళ్ళిపోతాను.
అదేమి కుదరదు. నేను బాగా గుర్తొస్తున్నాననే కదా ఉదయం ఫోన్ చేశావు. అక్క దగ్గరికి వెళ్తున్న విషయం గురించి చెప్పడానికి చేశాను, అంతే. అంతేనా? అంతే. మొత్తానికి అత్త చేతుల మీదుగా చీరని కొట్టేశావు. అంతా మీ దయ. ఇంక మీరు బయలుదేరితే నేను చీర మార్చుకుంటాను. ఎంతసేపు ఇలా? ఇక్కడేం చేస్తున్నారు? నేను భయపడినట్టే అయింది. ఈయన నా మాట వింటే కదా. లేడీస్ ట్రయల్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఆ, ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాను నిహారిక. ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నారా? అవనితో మాట్లాడుతున్నారా? హలో సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. దిస్ ఇస్ టూ మచ్ నిహారిక. మీరే టూ మచ్ చేస్తున్నారు. మాట్లాడుకోవడానికి వేరే ప్లేస్ ఏం దొరకలేదా? అలా మాటల్లో పడి ఇలా వచ్చేశాను. దీనికి ఎందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నావు? సరే, వెళ్దాం పదండి. వెళ్దాం రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.